ఓకే, డాక్యుమెంట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం MySQL క్లయింట్ ఇన్స్టాల్ చేయాలి. MySQL కమాండ్స్ వర్క్ కావాలంటే మనం గిట్ వర్క్ కావాలంటే గిట్ ఇన్స్టాల్ చేస్తామా? MySQL కమాండ్స్ వర్క్ కావాలంటే క్వైరీస్ చేయాలంటే సో మనం MySQL క్లయింట్ని ఇన్స్టాల్ చేయాలి. సో దానికోసం మనకి ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి. AWS document అన్నమాట. సో MySQL ని ఫస్ట్ installing command line. సో ఇక్కడ మీకు MariaDB అనేది MySQL కావాలనుకోవాలండి. MySQL సో Amazon Linux 23 కి DNF ఇన్స్టాల్ MariaDB 105 అని ఇవ్వాలి. ఓకే, సో DNF ఏంటంటే నథింగ్ బట్ యువర్ M కావాలి. ఇప్పుడు ఒక రిపాజిటరీ మనం ఉబంటుకి APD ఎలా వాడుతున్నామో దీనికి అలా. సో లెట్స్ చెక్ ఇన్స్టాల్ అవుతుందో చూద్దాం. అదే అదే అని చెప్తున్నాడు, డాక్యుమెంటేషన్ గురించి చెప్తున్నాడు. AWS వాళ్ళు డాక్యుమెంట్ ఇచ్చారు RDSలో. ఇప్పుడు మీకు ఈ కమాండ్ ఇవ్వాలండి. ఇక్కడ M అనేది కొంచెం Amazon Linux 2 వర్షన్ తీసుకుంది. Amazon Linux 2 వర్షన్ తీసుకుంది ఆపరేటింగ్ సిస్టమ్. మనం తీసుకుంది Amazon Linux 2023. మీరు ఉబంటు ఆర్ డెబియన్ లైట్ సర్వర్స్ తీసుకుంటే APD ఇన్స్టాల్ MariaDB క్లయింట్ అనేది. వన్స్ చేసిన తర్వాత MySQL వర్షన్ అని ఇస్తే ఆ వర్షన్ నెక్స్ట్ man MySQL అంటే man గురించి తెలిసిందే కదండి. man ఏదైనా కమాండ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సో MySQL వచ్చిన తర్వాత MariaDB కమాండ్ లైన్ 2 MySQL is now a system linked to MariaDB. సో దానికి లింక్ సో ఆ కమాండ్స్ అని దీనికి ఇంకా ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, అదే కింద కూడా ఇచ్చాడు. దానికి వర్క్ అవ్వలేదు అనుకోండి, ఫస్ట్ అప్డేట్ చేయండి. సో ఇప్పుడు MySQL ఈ కమాండ్ తీసుకోండి. ఈ కమాండ్లో ఇక్కడ ఎందుకు ఇచ్చాము కదా, ఈ పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ పోర్ట్ నెంబర్తో మనం కనెక్ట్ అవుతున్నామని చెప్పడం కోసం. ఓకే, -u అంటే యూజర్, స్మాల్ p అంటే పాస్వర్డ్. ఓకే, ఈ పాస్వర్డ్ తర్వాత చేసిన తర్వాత టైప్ చేస్తాం. ఈ ఎండ్ పాయింట్ ఏంటి మరి? మనకి DB క్రియేట్ చేశాం కదా. సో MySQL క్లస్టర్ క్రియేట్ చేశాం. నౌ ఇట్ ఈస్ అవైలబుల్. ఓపెన్ చేయండి, క్లిక్ చేసి కనెక్టివిటీ ఇక్కడ ఎండ్ పాయింట్ అని వచ్చిందా? రైట్, ఈ ఎండ్ పాయింట్ని కాపీ చేస్తాం. ఎండ్ పాయింట్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్. ఓకే, సో ఇక్కడ MyDB మై డేటాబేస్ ఇదేనా నేను ఇచ్చింది నేను. రైట్, సో ఇది సమ్ సర్టిఫికేట్ నేను వచ్చేదాకా ఇస్తాను. ఓకే, జనరల్గా ఇది కామన్గా అందరికీ ఇదే వస్తుంది అనుకుంటా. చెక్ చేయండి. ES1లో కాబట్టి ES1, RDS సర్వీస్ కాబట్టి RDS, Amazon AWS.com కాపీ చేస్తాను. MySQL కనెక్ట్ అవ్వడం కోసం ఎంటర్ పాస్వర్డ్ని పాస్వర్డ్ టైప్ చేస్తాను.
ఎంటర్ అయ్యాం. ఎస్క్యూఎల్ డేటాబేస్లోకి ఎంటర్ అయిపోయాం. సో ఇప్పుడు ఎస్క్యూఎల్ క్వైరీస్ వస్తున్నాయా లేదా చెక్ చేయాలి. ఏమేమి టేబుల్స్ ఉన్నాయి, టేబుల్స్ ఎగ్జిక్యూట్ చేయాలో మనం చేయాలి. సో దానికోసం మనం కొన్ని ఫైల్స్ ఇస్తాం. కొన్ని ఫైల్స్ గ్రూప్లో చేసుకోవచ్చు. గ్రూప్లో పెట్టండి. ఫైల్స్ అంటే టేబుల్స్ ఉంటాయి.